హాయ్ వ్యూయర్స్, రియల్ భూమికి మరొకసారి స్వాగతము. నేను మీ వల్లూరి వెంకటేశ్వర్లు. ఈరోజు ఒక ముఖ్యమైన టాప్ టాపిక్ పైన, అంటే మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మీద మనం మాట్లాడుకుందాము. ఈ వీడియో చివరి వరకు చూడండి. డెఫినెట్గా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అది ఏంటంటే, ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ వలన ఈరోజు పరిస్థితి, దేర్ ఆర్ నంబర్ ఆఫ్ విల్లాస్ అరౌండ్ ఇన్ అండ్ అరౌండ్ ద హైదరాబాదు చాలా అఫోర్డబుల్ లెవెల్, ఎస్పెషల్లీగా అవుట్ సైడ్ ద ఔటర్ రింగ్ రోడ్ అనమాట. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్కి బయట గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏం చేస్తుందంటే, ఇప్పుడు గ్రిడ్ రోడ్స్ అన్ని ప్రతి హాఫ్ కిలోమీటర్స్కి గ్రిడ్ రోడ్స్ అని తేబోతుంది. దానివల్ల కూడా ఏంటంటే ల్యాండ్ యూటిలిటీ అనేది పెరగబోతుంది, ఎక్కువ ల్యాండ్ అనేది రాబోతుంది. దానివల్ల కొన్ని కనెక్టివిటీ పరంగా కూడా ఏంటంటే ఎక్కువ విల్లాస్ అనేది చాలా లొకేషన్స్లో ఈరోజు వితిన్ ద అఫోర్డబుల్ బడ్జెట్లో చాలా కొన్ని చోట్ల ఉన్నాయి. దాని గురించి మనం కూలంకషంగా తెలుసుకుందాము. ముఖ్యంగా విల్లాస్ అనేది ఎవరికి మనం విల్లాస్ మనం చూస్తుంటాము అంటే, యాక్చువల్గా ఎవరు మనకేం కావాలి, విల్లాస్లో ఏమొస్తుంది అంటే, మనము ఒక స్పేస్ అనేది ఇప్పుడు పోస్ట్ కోవిడ్లో ఏంటంటే ఎక్కువ ఒక హైజీనిక్ అట్మాస్ఫియర్ కావాలి, స్పేసియస్ ప్లేసెస్ కావాలి అనే ఒక కాన్సెప్ట్లో ఏంటంటే విల్లాస్ మీద కూడా కొంచెం ఒక ట్రెండ్ అనేది మారిందన్నమాట. పోస్ట్ కోవిడ్ తర్వాత విల్లాల్లో ఉంటే, అంటే హైరేజ్ బిల్డింగ్స్లో కాకుండాను విల్లాస్లో ఉంటే ఒక హైజీనిక్ అట్మాస్ఫియరు, స్పేసియస్ అట్మాస్ఫియర్లో ఉండటానికి వాటిని, అట్లనే ప్రైవసీ కూడా ఇందులో కూడా చాలా పాసిబిలిటీ ఉంటుంది. స్పేస్ అండ్ ప్రైవసీతో పాటు ఒక ప్రకృతి వాతావరణం, ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ విల్లా కమ్యూనిటీస్ ఎప్పుడు ఏంటంటే ఎక్కువ కొంచెం దూరంగానే ఎస్టాబ్లిష్ అయ్యి, ఎందుకంటే ల్యాండ్ వాల్యూని గుర్తుంచుకొని కొంచెం సిటీకి దూరంగానే ఉంటాయి. ఎందుకంటే ఇది ఎక్కువ మందికి ఏంటంటే అటువంటి ప్రాంతాల్లో ఏంటంటే చాలా వరకు గ్రీనరీ, ప్రకృతికి చాలా దగ్గరగా, రణగుణధ్వని సిటీ అట్మాస్ఫియర్కి దూరంగా ఉన్న ప్రాంతాలు చాలామంది ఇష్టపడతారు. వాళ్ళకి ఇది యాక్చువల్గా చాలా సూటబుల్ విల్లాస్ అట్మాస్ఫియర్ అనమాట. కాకపోతే ఏంటంటే ఒక యంగ్ కపుల్కి, అప్పుడే మ్యారీడ్ అయిన కపుల్కి విల్లాస్కి అంత ఇష్టపడకపోవచ్చు. కానీ ఏంటంటే ఆల్రెడీ మంచి బిజినెస్ పర్సన్స్ కానీ, ఎప్పుడు వర్కింగ్ అవర్స్లో చాలా బిజీగా ఉండే పర్సన్స్, ఐటీ పర్సన్స్ రిలాక్స్డ్ మూడు ఇంటికి వచ్చిన తర్వాత రిలాక్స్ అవ్వాలి అనే ప్రకృతి వాతావరణం, ఇటువంటి అట్మాస్ఫియర్లో ఉండాలి అనుకునే వాళ్ళు కూడా ఏంటంటే విల్లాస్ అనేది ఒక మంచి ఆప్షన్ అనమాట. అట్లనే ప్రకృతి వాతావరణం అట్లా. ఇంకోటి ఏంటంటే ఇందులో ఇప్పుడు విల్లాస్ కూడా ఏంటంటే చాలా వరకు కూడా నేచర్కి దగ్గరగా వెల్నెస్ సెంటర్స్లో కూడా, కాన్సెప్ట్స్లో కూడా విల్లాస్ వస్తున్నాయండి. ఇప్పుడు వెల్నెస్ ఏంటంటే మనకి ఆరోగ్యానికి సంబంధించినవి కానీ, ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్స్ కానీ చాలా వరకు విల్లాస్ వస్తున్నాయి. న్యూ కాన్సెప్ట్ ఆఫ్ ది విల్లాస్ కూడా ఇప్పుడు ఈరోజు వస్తుంది. ఏంటంటే విల్లాస్ మీరు ఉండటానికి వీలు లేకపోయినా కానీ అద్దెకిచ్చి షేర్డ్ రెంటల్ కూడా ఇప్పుడు కొన్ని విల్లాస్ న్యూ కాన్సెప్ట్స్ వస్తున్నాయి. అంటే మీరు వాడుకోకపోయినా కానీ డే టు డే వైజు అక్కడ విల్లాస్ని మనం రెంట్కి ఇవ్వచ్చు. ఆ రెంట్లో వాళ్ళు కొంత తీసుకొని ఎవరైతే మెయింటైన్ చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా ఇస్తూ ఉంటారు అనమాట. కొంత షేరింగ్ ఆఫ్ ది రెంట్ అనమాట. దాంట్లో ఏంటంటే ఎక్కువ వెల్నెస్ సెంటర్స్ అనేది ఎక్కువ ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు ఆయుర్వేదిక్ కానీ, యోగా కానీ, ఈ విధంగా హెల్త్కి ఎవరైతే కాన్షియస్ ఉన్నారో అక్కడికి వెళ్ళిపోయి 2-3 డేస్ ఉండేసి ఆ విల్లాస్లో ఆ యొక్క వెల్నెస్ యొక్క యోగా స్పా కానీ, మాలిష్ కానీ, బాడీ మసాజ్ కానీ, ఇవన్నీ ఏంటంటే ప్రకృతి దగ్గర మనకి స్పెండ్ చేసే టైము, బాడీని రీజనఫికేషన్ చేసుకునే ప్రాంతాల్లో కూడా విల్లాస్ కూడా వస్తున్నాయి. దాంట్లో ఏంటి కాకపోతే ఏంటంటే రెంటల్ షేరింగ్ కాన్సెప్ట్లో ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట. రెంటల్ షేరింగ్ ఆ విధంగా కూడా ఏంటంటే మనం ఉండటానికి వీలు లేకపోయినా కానీ మనకి అద్దెకి ఇవ్వడానికి అవకాశం ఉన్న, అద్దెకి ఇచ్చి మనం ఆ యొక్క రెవెన్యూని చూసుకుంటాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎవరికైతే ఇప్పుడు వాల్యూ ఇన్వెస్ట్మెంట్, యాక్చువల్గా ఇది వాల్యూ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు అంటున్నామంటే, ఇక్కడ విల్లాస్ అనేది ముఖ్యంగా ల్యాండ్ ఉంటుంది, కన్స్ట్రక్షన్ ఉంటుంది,
ఇప్పుడు ల్యాండ్ కాస్టు, కన్స్ట్రక్షన్ కాస్టు ప్లస్ మెయింటెనెన్స్ అండ్ మార్కెటింగ్ కాస్ట్, ఇవన్నీ కన్నా కానీ ఏంటంటే ల్యాండ్ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎక్కువ ఏంటంటే భూమి మీద ఉన్న పెట్టుబడి డెఫినెట్గా పైకి అప్ ట్రెండ్లోనే ఉంటుంది, కానీ ఎప్పుడు లోయర్ ట్రెండ్లో ఎప్పుడు ఉండదండి. మీరు మేబీ టెంపరీ 1 year అది తప్పిస్తే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక పేషెన్స్గా మనం ఇన్వెస్ట్మెంట్ చేసి హోల్డ్ చేయగలిగితే ఏంటంటే డెఫినెట్గా ఈ ల్యాండ్ వాల్యూ అనేది డెఫినెట్గా పెరుగుతుంది. ఎందుకంటే మీరు ప్రస్తుతం లాస్ట్ 10 yearsలో 15 yearsలో గచ్చిబౌలి దగ్గర ఉన్న ల్యాండ్ వాల్యూ అంతండి 20 years ముందు. అప్పుడు మేబీ 15-20,000 పర్ స్క్వేర్ యార్డ్. ఈరోజు చూడండి మోర్ దాన్ 1.5 lakh పర్ స్క్వేర్ యార్డ్. అట్లనే వాల్యూ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అంటే మనకి ఉండటానికి ఉంటుంది. ఇప్పుడు అదే ల్యాండ్ వాల్యూ పెరగడం వల్ల దాని యొక్క అప్రిషియేషన్ కూడా కంటిన్యూస్గా ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతూ పోతుంది అనమాట. అట్లనే ఇంకోటి ఏంటంటే ఇది విల్లాస్లో ఉండటం అనేది ఒక సోషల్ ప్రెస్టేజ్ కూడా అండి. ఇది ఒక సోషల్ ప్రెస్టేజ్ కూడా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు విల్లాస్లో కూడా ఏంటంటే క్లబ్ హౌసెస్, మోడర్న్ ఎమ్యూనిటీస్ ఉండటం వల్ల ఏంటంటే మోడర్న్గా మనకి ఏమేమి అవకాశాలు అంటే ఒక వరల్డ్ క్లాస్ స్టాండర్డ్గా మనకి లైఫ్ స్టైల్ని జీవించడానికి కూడా ఉన్న అవకాశం ఉంటుంది ఏది విల్లాస్లో. అట్లని సోషల్ ప్రెస్టేజ్ మనం చూస్తున్నాం కదా. ఇదొకటి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఇది రిటైర్డ్ పర్సన్స్కి కూడా, ఎందుకంటే అప్పటి వరకు చాలా కష్టపడి ఉంటారు, వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఒక ప్రశాంతమైన వాతావరణంలో రణగణ ధ్వనికి దూరంగా మళ్ళీ ఎన్విరాన్మెంట్కి పొల్యూషన్ లేకుండా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ వెళ్ళాల్సిందంటే కొంచెం దూరంగా ఉండటం వల్ల పొల్యూషన్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. అందుకని ప్రశాంత వాతావరణం ఉండటానికి ఇష్టపడే వాళ్ళకి, అట్లానే బిజినెస్ పర్సన్స్ కూడా ఏంటంటే విల్లాస్ అనేది వెరీ గుడ్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే బిజినెస్ పర్సన్ మనం చూస్తూనే ఉంటాం, ఎప్పుడు ఏంటంటే చాలా వరకు హెక్టిక్గా ఉంటారు. వాళ్ళ డ్యూటీ అవర్స్ కానీ వాళ్ళ యొక్క టైం అనేది బౌండ్ ఏమి ఉండదు. ఎందువల్ల ఏంటంటే అందువల్ల ఏంటంటే ఒక సెక్యూరిటీ, ఫ్యామిలీకి సెక్యూరిటీ, సేఫ్టీ, అమ్యూనిటీస్ కూడా కమ్యూనిటీలో ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళకి ఏ విధమైన ఆలోచించాల్సిన పని లేదు ఫ్యామిలీ గురించి. అట్లనే ఇంటికి వచ్చిన తర్వాత ఒక ప్రశాంతమైన వాతావరణం గడపడానికి ఈ విల్లాస్ చాలా ఉపయోగపడుతుంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు పోస్ట్ కోవిడ్లో తర్వాత ఈ గవర్నమెంట్ తీసుకొస్తున్న గ్రిడ్ రోడ్స్ కూడా ఏంటంటే ఒక దోహదం పడి నెంబర్ ఆఫ్ ఎక్కువ ల్యాండ్ అవైలబిలిటీ ఉండటం కూడా ఏంటంటే విల్లాస్కి తప్ప ముఖ్యంగా ఏంటంటే విత్ ఇన్ ద ఓఆర్ఆర్ కాదు కానీ బట్ అవుట్ సైడ్ ద ఓఆర్ఆర్ ఈ విల్లాస్ అనేది ట్రెండ్ అనేది ఇప్పుడు డిమాండ్ అనేది పెరుగుతుందండి. ఇది కరెక్ట్ టైము కాదో లేదని మీరు నిర్ణయించుకోవాలి ఏది విల్లాస్ తీసుకోవాలి అంటే. ఎందుకు చెప్తున్నానంటే విల్లాస్ ఉన్న సుమారు ఇప్పుడున్న రేట్స్ మనం చూసామనుకోండి, కొన్ని లొకేషన్స్లో మనం విల్లాస్ రేట్స్ మనం చూద్దామండి. ముఖ్యంగా బెస్ట్ ఇప్పుడు లొకేషన్ ఏంటంటే నాకు తెలిసినంత తుక్కుగూడ అండి. తుక్కుగూడలో ఏంటంటే ఇప్పుడు చాలా ఎమర్జింగ్ మార్కెట్, చాలా రీజన్స్ వలన అటు ఎయిర్పోర్ట్ వలన కానీ జిఎంఆర్ ఏరో సిటీ వలన కానీ రాబోతున్న ఫ్యూచర్ సిటీ వలన కానీ ఇంకోటి రాబోతున్న మెట్రో వలన కానీ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే తుక్కుగూడకి ఇప్పుడు ఈరోజు చాలా డిమాండ్ ఉందండి. ఆ ప్రాంతంలో మోర్ దాన్ 10 to 15 విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. యాక్చువల్గా అక్కడ చాలా డిమాండ్ ఉంది. అక్కడ ఈరోజు రేటు కోసం మనం చూసుకున్నాం అనుకోండి, సుమారుగా 10,000 నుంచి సుమారుగా 12,000 పర్ ఎస్ఎఫ్టీ రేట్స్ ఉన్నాయండి ప్రస్తుతం. మంచి గేటెడ్ కమ్యూనిటీ గురించి నేను చెప్తున్నాను. ఇంకా లోనికి వెళ్తే ఇంకా తగ్గొచ్చు రేట్స్, కానీ పర్ ఎస్ఎఫ్టీ రేట్స్ ప్రకారం ఏంటంటే తుక్కుగూడలో మంచి రేట్స్, మంచి అవకాశం ఉన్న అద్భుతమైన, ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా తుక్కుగూడ అనేది మంచిగా ప్రామినెంట్గా ముందు వస్తుంది. ఎందుకంటే కనెక్టివిటీ పరంగా కానీ ఎంప్లాయ్మెంట్ జోన్స్ పరంగా కానీ చాలా మంచి ఎమర్జింగ్ మార్కెట్ అనమాట. ఇప్పుడు ఎవరైతే తీసుకుంటారో అది డెఫినెట్గా డబుల్ ట్రిపుల్ అవడానికి అవకాశం ఉంది. అట్లనే నెక్స్ట్ చూసుకుంటే కొల్లూరు అండి. కొల్లూరు ఎందుకు చెప్తున్నామంటే కొల్లూరు ఇది కూడా ఏంటంటే సుమారుగా 10,000 ఆ ప్రాంతంలో
రేట్లో సుమారుగా ఉండి కొల్లూరు ఎందుకంటే కొల్లూరు ఏంటంటే ఒక ప్రాక్సిమిటీ టు ద వెస్ట్ కల్చర్ ఏంటంటే వెస్ట్ ఎప్పుడు ఏంటంటే రియల్ ఎస్టేట్ పరంగా హైదరాబాద్ వెస్ట్ ఈజ్ ద బెస్ట్ అంటారు. అట్లనే ఫర్దర్గా ఫ్యూచర్ సిటీ కరెక్షన్లో ఏదైతే మనము నియోపోలిస్ కానీ కోకాపేట కానీ ఇక్కడ ఎఫోర్డబుల్ చేసిన అది అక్కడ ఎఫోర్డబుల్ లేని ప్రదేశం కాబట్టి ఇప్పుడు కొంచెం దూరం వెళ్ళి కొల్లూరు అంటే ఇప్పుడు ఇక్కడ ఎగ్జిట్ నెంబర్ 2 అండి. ఎగ్జిట్ నెంబర్ 2 చాలా దగ్గర ఎగ్జిట్ నెంబర్ 2కి ఈ ప్రాంతంలో 10,000 ఆ ప్రాంతంలో ఉండేది. అక్కడే అదే కోకాపేట ఆ ప్రాంతంలో ఏంటంటే నియోపోలిస్ ఆ ప్రాంతంలో మోర్ దెన్ 10,000-20,000 పర్ ఎసెప్ట్ ఉంది. అంటే ఆల్మోస్ట్ డబుల్. కొంచెం హార్డ్లీ డిస్టెన్స్ ఆఫ్ ఏంటంటే ఇప్పుడు ఈ కొల్లూరు కూడా ఏంటంటే కోకాపేటకి నియోపోలిస్కి ఒక 10 మినిట్స్ డ్రైవ్, 10 to 15 మినిట్స్ వేసుకోండి. ముఖ్యంగా ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 దగ్గరే అండి. ఓవరాల్ దగ్గర కనెక్టివిటీ పరంగా అందుకని ఏంటంటే సిటీలో ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా కానీ కొల్లూరు నుంచి చాలా ఈజీ, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా చాలా ఈజీ, కనెక్టివిటీ బాగుంది. రేడియల్ రోడ్స్ ద్వారా RR7 కానీ అట్లనే తెల్లాపూరు ఇటు సైడ్ చూసుకున్నాం అనుకోండి, గోపురపల్లి ఈ ప్రాంతంలో ఆల్మోస్ట్ విల్లా తీసుకోవాలంటే మోర్ దెన్ 15,000-16,000 పైనే ఉంది. అది జస్ట్ అటు అవుటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత జస్ట్ తెల్లాపూర్ అటువైపు కొల్లూరు, ఇటువైపు తెల్లాపురం అండి. అటువైపు వస్తే చాలా వరకు 30-40% మీకు తక్కువ రేట్లో కొల్లూరు కూడా. ఎందుకంటే ఒకటేంటి స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఆఫ్ ది నియోపోలిస్ కోకాపేట ఆ ప్రాంతంలో కొనుక్కోలేని వాళ్ళు అఫోర్డబిలిటీలో ఇక్కడ అపార్ట్మెంట్ కొనుక్కునే బదులు అక్కడ విల్లా కొనుక్కోవడానికి అవకాశం ఉన్న మంచి లొకేషను. అదేకాక ఏంటంటే అక్కడ ఇంకా గవర్నమెంట్ ల్యాండ్ మోర్ దెన్ 650 acres ఆఫ్ ది ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ప్రీవియస్ గవర్నమెంట్ దాన్ని యాక్చువల్గా ఐటీ సెడ్జ్గా అని డిక్లేర్ చేసింది. అది ఇప్పుడైతే కొత్త గవర్నమెంట్ అయితే ఇంతవరకు దాని గురించి అయితే చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాతావరణం కూడా కొల్లూరు ప్రస్తుత వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది, నేచర్కి దగ్గరగా ఉంటుంది, గ్రీనరీ చాలా ఎక్కువ ఉంది. అఫోర్డబిలిటీ రేట్లో ఇప్పుడు కొల్లూరులో ఎవరైతే తీసుకుంటారో డెఫినెట్గా వితిన్ 4-5 ఇయర్స్లో డబుల్ అవుతానికి అవకాశం ఉంది. స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అనమాట. ఎందుకంటే వెస్ట్లో చాలా వరకు చాలా ప్రాంతాలు కూడా అంటే అఫోర్డబిలిటీ లేక శాచ్యురేషన్ లెవెల్కి వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు కొల్లూరు ఏంటంటే చాలామంది అటు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేలాగా విల్లాస్కి వచ్చి అట్లాంటి అపార్ట్మెంట్స్ కూడా ఇప్పుడు వచ్చేస్తుంది. ఎందుకంటే విల్లాస్ అఫోర్డబిలిటీ లేని వాళ్ళు చాలామంది అపార్ట్మెంట్స్కి వస్తున్నారు. అపార్ట్మెంట్స్ రేటు కూడా 6,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ ఆ ప్రాంతం ఆ రేంజ్లో ఉండేయండి. అట్లానే నెక్స్ట్ వచ్చేలాగా మనకు మోకిలా కూడా ఏంటంటే 11,000-12,000 ఆ ప్రాంతంలో పర్ ఎసెప్టీ ఉండేయండి. మోకిలా కూడా మనకు తెలిసిన విషయమేను. మోకిలా కూడా ఏంటంటే చాలా 111 జియో జస్ట్ దాటిన తర్వాత కొంత ఏరియాని అక్కడ రెసిడెన్షియల్ ఏరియా ఉండటం వల్ల అక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది మోకిలా. అది కాకుండా స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఆఫ్ ది వెస్ట్ కూడా మోకిలా మీద ప్రభావం ఉంటుంది. అందుకని ఏంటంటే చాలామంది అక్కడ విల్లా కల్చర్ ఎక్కువ వచ్చింది చూడండి. ఎందుకంటే అక్కడ రెస్ట్రిక్షన్ ఆన్ ద కన్స్ట్రక్షన్ ఆన్ ద హై రైజ్ ఉండటం వల్ల 111 జియో ప్రాక్సిమిటీ ఉండటం వల్ల ఏంటంటే అక్కడ విల్లా కల్చర్ రావడం, అక్కడ ప్రశాంతమైన వాతావరణంలో 11,000-12,000 పర్ ఎసెప్టీ ఆ ప్రాంతంలో మంచి విల్లాస్, గేటెడ్ కమ్యూనిటీ విత్ ఎక్సలెంట్ ఎమ్యూనిటీస్తో ఉండేయండి ప్రస్తుతానికి. అట్లానే వచ్చేలాకే మహేశ్వరం అండి. ఇప్పుడు మనకి తుక్కు కూడా ఎఫెక్ట్, మహేశ్వరం కూడా ఆల్మోస్ట్ సేమ్ అండి. మహేశ్వరం కూడా ఏంటంటే వెరీ ఎమర్జింగ్ మార్కెట్. ఇప్పుడు కూడా మీకు విల్లా అక్కడ కొన్ని హాల్మార్కులు కానీ ఇంకా కొన్ని కంపెనీస్ ఉండే విల్లాస్ అక్కడ ఆల్మోస్ట్ లెస్ దెన్ 2 crores సుమారుగా 2 crores సుమారుగా లోపల కూడా కొన్ని విల్లాస్ ఉండే 2-3 crores సుమారుగా వేసుకోండి. ఆల్మోస్ట్ 2 to 3 crores సుమారుగా ఆ ప్రాంతంలో ఏంటంటే మంచి విలాస్. ఎందుకంటే ఎమర్జింగ్ మార్కెట్. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ శ్రీశైలం హైవే బాగా డెవలప్ అవుతుంది ఫ్యూచర్ సిటీ వల్ల. అట్లనే మహేశ్వరం అనేది కూడా మండల్ హెడ్ క్వార్టర్స్, అక్కడ కూడా మంచి డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఉంది, చాలా SEZs కూడా ఉండటం వల్ల అంటే ఎంప్లాయ్మెంట్ పరంగా కూడా అక్కడ బాగుండటం వల్ల కూడా ఈరోజు డిమాండ్ చాలా బాగుందండి. అందుకని అంటే విల్లాస్ కూడా అక్కడ మహేశ్వరం కూడా చాలా మంచి ప్రామినెంట్ లొకేషన్ అండి. ఇంకోటి వచ్చేలాకే
బాచుపల్లి కూడా ఏంటంటే లాస్ట్ 3-4 ఇయర్స్ మీరు బాచుపల్లిలో మీరు నుంచి రేట్స్ కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఏంటంటే 3 ఇయర్స్ కూడా ఏంటంటే డబుల్ అయిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే బాచుపల్లి ఆ ప్రాంతం ఓఆర్ఆర్ రావటం వలన ఎగ్జిట్ నెంబరు 4-5 రావటం వలన కూడా ఏంటంటే 4A కూడా వచ్చిందన్నమాట మల్లంపేట. అక్కడ దానివల్ల కూడా ఏంటంటే బాచుపల్లి యొక్క రియల్ ఎస్టేట్ చాలా బాగా డెవలప్ అయింది. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా డెవలప్ అవుతుంది. చాలా ఫ్లైఓవర్స్, ట్రాఫిక్ కంజెషన్ కూడా తగ్గిపోతుంది. అక్కడ కొన్ని కంపెనీస్ ఆ ప్రాంతంలో ఉన్నా కానీ దాన్ని షిఫ్ట్ చేస్తుంటే వాళ్ళని అంటే బాచుపల్లి, పటాన్చేరు యాక్చువల్గా చాలా బాగా లాస్ట్ 3-5 ఇయర్స్లో మంచి అప్రిషియేషన్ రియల్ ఎస్టేట్ పరంగా వచ్చినాయి. ఇప్పుడు కూడా ఏంటంటే బాచుపల్లి ఏరియాలో 8,000 ఆ ప్రాంతంలో పర్ ఎస్ఎఫ్టీ అనమాట. మంచి లొకేషన్స్లో మంచి అద్భుతమైన లొకేషన్స్, అద్భుతమైన అమ్యూనిటీస్తో అక్కడ విల్లాస్ అవైలబిలిటీ ఉన్నాయండి. నియర్ అబౌట్ 8,000 ఆ ప్రాంతంలో. అట్లనే ఇది గండి మైసమ్మ అండి, ఎగ్జిట్ నెంబర్ 5. ఇక్కడ కూడా ఏంటంటే సుమారుగా మీకు వచ్చేలకే 1.62 crores లోపు అక్కడ విల్లాస్ అవైలబిలిటీ ఉందండి. 1.6 నుంచి 2 crores వరకు మంచి. ఇప్పుడు ఏంటంటే ఇది కూడా ఏమండి ఎమర్జింగ్ మార్కెట్ అనమాట. గండిమైసమ్మ ఎగ్జిట్ నెంబర్ 5. అక్కడ గాగిల్లాపూరు, గండిమైసమ్మ ఆ ప్రాంతంలో కూడా ఏంటంటే రియల్ ఎస్టేట్ చాలా బాగా పుంజుకుంటుంది. ల్యాండ్ అవైలబిలిటీ వలన ఏంటంటే ఇప్పుడు ఏంటంటే యాక్సెసిబిలిటీ, కనెక్టివిటీ వలన, ఓఆర్ఆర్ కూడా కనెక్టివిటీ వలన కూడా ఏంటంటే సిటీలో ఏ ప్రాంతానికైనా కానీ ఈజీ యాక్సెస్ కనెక్టివిటీ ఉండటం వలన ఆ ప్రాంతంలో కూడా విల్లాస్ ప్రాజెక్ట్స్ బాగా డిమాండ్ ఉన్న ప్రాంతం అవుతుందండి ఇది. అట్లనే ఇంకోటి మనకు అందరికీ తెలిసిందే షామీర్పేట. షామీర్పేట కూడా అంతేనండి. ఆల్మోస్ట్ ఏంటంటే నియర్ అబౌట్ 1.6-2 crores ఆ ప్రాంతంలో మంచి విల్లాస్. అది కూడా ఏంటంటే చాలా వరకు రిసార్ట్ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంటుంది. అక్కడ షామీర్పేట కూడా మనం కన్సిడరేషన్ చేయొచ్చు. ఇంకోటి చూసేళ్ళకి ఏంటంటే రావిరియాల యాక్చువల్గా ఏంటంటే రావిరియాల ఈ రీసెంట్గా చాలా మంచి డిమాండ్ అనేది రావిరియాలకు ఉందండి. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ గుండా వెళ్ళే 330 feet రోడ్డు రావిరియాల నుంచి ఓఆర్ఆర్ రావిరియాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి స్టార్ట్ అయ్యి ఆకుతోటపల్లి రీజనల్ రింగ్ రోడ్ కనెక్ట్ అవుతుందండి. దానివల్ల ఏంటంటే రావిరియాల ఆ ప్రాంతంలో చాలా వరకు ఏంటంటే రియల్ ఎస్టేట్ ఇప్పుడు చాలా వరకు బాగుంది. డిమాండ్ చాలా బాగుంది. ప్రాపర్టీస్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే 330 feet రోడ్ ఒక్కసారి వచ్చిన తర్వాత ఆల్రెడీ 330 feet రోడ్ కూడా ఏంటంటే ఇది రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్ అనమాట. కొత్తగా వేస్తున్న రోడ్ అనమాట. ఫ్యూచర్ సిటీ గుండా మీదకి వెళ్తుంది ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు. అక్కడి నుంచి ఫర్దర్గా కూడా ఎక్స్టెన్షన్ చేయాలి, శ్రీశైలం హైవే కలపాలని గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే శ్రీశైలం హైవే, నాగార్జున సాగర్ హైవే అటు సైడ్ ఇటు సైడ్ ఉంటుంది. దీనికన్నా కూడా ఏంటంటే ఫ్యూచర్లో 330 feet రోడ్డు మీద కన్నా చాలా వరకు వెహికల్స్ వెళ్ళే అవకాశం ఉంది. ఇండస్ట్రీ పరంగా కూడా చాలా డెవలప్మెంట్ రాబోతుంది. ఎందుకంటే అటుపక్కన ఇటుపక్కన 1 kilometer మేర గవర్నమెంట్ ల్యాండ్ పూల్ చేసేసి దాన్ని డెవలప్ చేసేసి క్లస్టర్గా ఇండస్ట్రీస్ క్లస్టర్స్గా గేటెడ్ కమ్యూనిటీస్ని గవర్నమెంట్ తీసుకురాబోతుంది. దానివల్ల ఏంటంటే ఆ ప్రాంతం కూడా 330 feet రోడ్ ఆ ప్రాంతం కూడా చాలా ఎక్సలెంట్గా ఫ్యూచర్లో బాగా డెవలప్మెంట్. ఇప్పుడు ఎవరైతే రేట్స్ ఈ ప్రాంతాల్లో మీరు పెట్టారు, ఇక్కడ కూడా ఏంటంటే 1.7 crores మంచి లొకేషన్స్లో మంచి అమ్యూనిటీస్తో విల్లాస్ ఇప్పుడు దొరుకుతున్నాయండి. అంటే ఇప్పుడున్న రేట్స్ నేను చెప్తున్నాను, కానీ అది భవిష్యత్తులో ఇంకా మంచి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పింది కూడా నేను తుక్కుగూడ, కొల్లూరు, మోకిల, మహేశ్వరం, మాచుపల్లి, గండిమైసమ్మ, షామీర్పేట, రావిరియాల ముఖ్యంగా వీటిలో పోల్చుకున్నా ఇంకా బెస్ట్ ఏంటంటే తుక్కుగూడ, దెన్ కొల్లూరు, రావిరియాల, తక్కువ రేటుకి వచ్చేలేకే గండిమైసమ్మ, మహేశ్వరం. ఈ ఏరియాస్లో ఈ 5 ఏరియాస్లో
ఈ అప్రిషియేషన్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా బాగా ఉండబోతుంది. అట్లనే ఏరియాస్ కూడా చాలా ఎక్సలెంట్ ఏరియాస్ అండి. మంచి అభివృద్ధి డెవలప్మెంట్ రాబోతున్న ఏరియాస్ కాబట్టి ఏంటి అప్రిషియేషన్ చాలా బాగుంటుంది. వాతావరణం కూడా చాలా బాగుంటుంది. అటు తుక్కుగూడ కానీ, కొల్లూరు కానీ, మహేశ్వరం కానీ, రావిర్యాల, గండిమైసమ్మ కానీ అవి మీరు ఈ విల్లాస్కి ఇంకా ఫర్దర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ నన్ను సంప్రదించవచ్చు. నా ఫోన్ నంబరు 8121748850 8121748850. ఏంటంటే ఇది విల్లాస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది అటు వాల్యూ అడిషన్ ఉండాలా, మనకి ఉంటే ఒక ప్రశాంతమైన వాతావరణంలో నాయిస్ పొల్యూషన్ దూరంగా నేచర్కి దగ్గరగా ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండడానికి ఒక అట్మాస్ఫియర్, ఒక గ్రేట్ లైఫ్ స్టైల్ అనేది మనం ఉండొచ్చు. ఎందుకంటే అమ్యూనిటీస్ ఇప్పుడు హైరేజ్ బిల్డింగ్స్లో ఎంత ఇస్తున్నారో ఇక్కడ కూడా అంతే అమ్యూనిటీస్ ఇస్తున్నారు. కాకపోతే ఏంటంటే డిఫరెన్స్ అనమాట. దీనికి ఉన్న కస్టమర్స్ కానీ, దీనికి ఉన్న మనం చూసేవాళ్ళు కానీ మైండ్ సెట్ ఏంటంటే ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఇది లగ్జరీ మైండ్ సెట్ విత్ పీస్ఫుల్ లివింగ్ అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.